హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక సరికొత్త మసాలా రుచితో నోరూరించే వంటకం అయితే ఒకటి చేయబోతున్నాను. అది ఎగ్ మసాలా కర్రీ. పచ్చిమిర్చితో చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా పచ్చిమిర్చితో మసాలా అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. ముందుగా అయితే ఆనియన్స్ని కట్ చేస్తున్నాను. ఇక్కడ 3 ఆనియన్స్ అనేది కట్ చేసుకున్నాను. అలాగే ఎగ్స్ని కూడా ఉడకబెట్టుకున్నాను. ఒక 4 ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకొని పైన తోలు మొత్తం తీసేసి ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కారంని, అలాగే కొద్దిగా పసుపును కూడా వేసేసుకొని వీటిని కాస్త కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా కాస్త అనేది ఫ్రై చేసేసుకోవాలి. ఎగ్స్ని 1 to 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ అనేది పచ్చిదనం పోయే వరకు ఇలా ఆయిల్లో కాసేపు ఫ్రై చేసేసుకోవాలి. బాగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి క్యాప్ పెట్టేసి ఒక కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఆయిల్లో కొద్దిసేపు ఉడికిన తర్వాత వీటిని అయితే మనం మిక్సీ చేసేసుకోవాలి. ఇలా ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అలాగే అల్లం వెల్లుల్లి, టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చిని, అలాగే వెల్లిపాయలను కూడా వేసేసుకొని కొత్తిమీరను నీట్గా వాష్ చేసుకొని కాడలతో సహా కొద్దిగా యాడ్ చేసేసుకోవాలి. ఇలా క్యాప్ పెట్టేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే మెత్తని పేస్ట్ లాగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా పచ్చిమిర్చితో చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఈ విధంగా అయితే పచ్చిమిర్చితో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకోవాలి. అలాగే గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకోవాలి. బిర్యానీ ఆకులు, అలాగే దాల్చిన చెక్క, లవంగ, ఇలాచీ, సాజీరా ఈ విధంగా మసాలాలన్నీ యాడ్ చేసేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. మొత్తం పేస్ట్ని అయితే మొత్తం వేసేసుకున్న తర్వాత కొద్దిసేపు ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కుక్ చేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని ఒక 1 మినిట్ వరకు అయితే కుక్ చేసుకోవాలి. క్యాప్ తీసి చూస్తే ఈ విధంగా అయితే కొద్దిగా పచ్చిదనం అయితే పోతుంది. పచ్చిమిర్చిని అలాగే కొత్తిమీరను వేసుకున్నాం కదా, కాస్త పచ్చిదనం పోయే వరకు అయితే ఉడికించుకోవాలి ఆయిల్లో. తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. గ్రేవీకి ఎంత కావాలనుకుంటే ఆ విధంగా వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు అయితే పెరుగును తీసేసుకోవాలి. ఇలా పెరుగునైతే నేను వేస్తున్నాను డైరెక్ట్గానే, లేదంటే మనం ఒక బీటర్ సహాయంతో బీట్ చేసి కూడా పెరుగుని యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా అయితే మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. కొద్దిసేపు క్యాప్ పెట్టేసి కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. ఒక 3 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ కాస్త పైకి తేలే వరకు ఉడికించుకున్న తర్వాత ఇలా ఒకసారి అయితే మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా పచ్చిమిర్చితో చేసుకోవడం వల్ల. మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, వాటిని అయితే వేసేసుకోవాలి. ఘాట్లు కూడా పెట్టుకున్నాం కాబట్టి మసాలా అనేది లోపలికి వెళ్ళి ఎగ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా అయితే మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. మసాలా అనేది మంచిగా ఎగ్స్ పట్టే విధంగా బాగా కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా అయితే ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరను యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా అండ్ టేస్టీగా ఒకసారి అయితే ట్రై చేయండి. పచ్చిమిర్చితో టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేయండి. మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇలాంటి టేస్టీ వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.